శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. సివిఆర్ స్పిరిచువల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. ఎప్పుడైతే యుద్ధఘట్టంలో ఇంద్రజిత్తుడు చనిపోయాడో ఆ తరువాత యుద్ధఘట్టంలో జరిగిన ఇతివృత్తాలని మనం ఈరోజు 64వ ఎపిసోడ్గా అద్భుతంగా ఇలా తెలుసుకుంటున్నాం. ఇంద్రజిత్తు మరణ వార్త విన్న రావణుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇంత బలమైనటువంటి నా కొడుకు చనిపోయాడే అని బాధపడుతూ ఇక అందరూ చనిపోయారు, ఇంకెవరు మిగిలింది నేనొక్కడే అని చాలాసేపు స్పృహ తప్పి తెలివి రాలేదు. స్పృహ వచ్చాక కాళ్ళు చేతులు ఆడలేదు, బుద్ధి పని చెయ్యలేదు, కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. ముల్లోకాలను గడగడలాడించిన మహావీరుడు బేలగా విలపించాడు. చూసావా, మొత్తం అందరూ నా పక్షంలో ఉండేవాళ్ళు అందరూ కూడా చనిపోయారు, ఇక నా పరిస్థితి ఏమిటి అని ఆ ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత, హా కుమారా, ఎంత బలశాలివి, ఇంద్రుణ్ణి జయించిన వీరుడివి, కోపిస్తే కాల పురుషుణ్ణి యముణ్ణి కూడా సంహరించగల వీరుడివి, ఒక మానవ మాతృడి చేతిలో ఎలా ఓడిపోయావు, లక్ష్మణుడు నీ ముందు ఏపాటివాడు, ఎంత తపస్సు చేశావు, ఎన్ని దివ్యాస్త్రవాలు సంపాదించావు, అవన్నీ ఒక మానవుడి ముందు పనికి రాకుండా పోయినాయా? నువ్వు ఎంత బలాఢ్యుడివి, ఎంత తపస్సు చేశావు, ఎన్ని మంత్రప్రయోగాల్లో ఎన్ని దివ్యాస్త్రాలు అభిహోమం చేసి సంపాదించావు. కానీ ఇక నీవే వెళ్ళిపోతే నా శత్రువులను సంహరించేవారెవరు, నా బాధ తీర్చేవారెవరు? నువ్వు ఒక్కడివి లేకపోతే ఈ భూమండలం అంతా శూన్యంగా అనిపిస్తుంది, ముల్లోకాలు శూన్యంగా కనిపిస్తాయి. ఇలా శోకిస్తుంటే సహజంగానే కోపిష్టి అయిన రాక్షస రాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంతో అతడి కళ్ళ నుంచి కారుతున్న అశ్రు బిందువులు, మండుతున్న కాగడాల నుంచి కారుతున్న మరిగే తైల బిందువులుగానంటే బాగా దుఃఖపడుతూ ఏడుస్తున్నాడు. ఇలా శోకిస్తుంటే సహజంగానే కోపిష్టి అయినటువంటి ఆ రాక్షస రాజుకి పట్టరాని కోపం వచ్చింది. మళ్ళా ఆ కోపంతో అతడి కళ్ళ నుంచి కారుతున్న అశ్రు బిందువులు, మండుతున్న కాగడాల నుంచి కారుతున్న మరిగే తైల బిందువుల్లా ఉన్నాయి. నేను అనేకసార్లు బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేశాను, అనేక వరాలు పొందాను, నాకు బ్రహ్మ ఇచ్చిన అభేద్యమైన కవచం ఉంది, ఆ పితామహుడే ఇచ్చిన దివ్యమైన ధనుర్బాణాలు నాకున్నాయి, వీటినన్నిటినీ మంగళ వాద్యాలతో పైకి తీయండి అని తన యొక్క భటులకు ఆజ్ఞాపించాడు. నా కుమారుడు ఎంతటి యుద్ధతంత్ర నిపుణుడు, నికుంభిలా హోమం చేసి వచ్చే వరకు వానరుల దృష్టి మరల్చడానికి మాయా సీతను వధించాడు. విభీషణుడి వలన అది సాగలేదు. ఇంతకాలమైనా సీత ఆ రాముణ్ణే నమ్ముకుంది. ఇక్కడ సీత యొక్క పాతివ్రత్యం అద్భుతంగా తన నోటి గుండానే చెప్పుకుంటున్నాడు, ఎంత ఉత్తమమైనటువంటి స్త్రీ అని. నా కుమారుడు ఆమెను వధించినట్టు నటించాడు, ఇప్పుడు నేను ఆమెను నిజంగానే వధిస్తాను అంటూ వరలో నుంచి భయంకరమైన ఖడ్గము తీసి అశోకవనం వైపు వడివడిగా నడిచాడు కోపంగా రావణాసుడు. వెంటనే మేలుకోరే మిత్రులు, మంత్రులు ఎందరూ వారించినా ఆగలేదు. కత్తి పట్టి వస్తున్న రావణుణ్ణి సీత చూసింది, ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. మహానుభావుడు రాముడు సమీపములో ఉన్న ఈ రాక్షసుడు అనాథను చంపినట్టు నన్ను చంపబోతున్నాడు. నా తెలివి తక్కువతనమే దీనికి కారణం. ఆనాడు హనుమంతుడు చెప్పిన మాట విని అతడి వీపు మీద కూర్చొని రాముడి సన్నిధికి చేరి ఉంటే ఈనాడు ఇంత ఆపద వచ్చేసేది కాదు కదా. నేను పరపురుషుడితో ఎవరితో ఉండనని చెప్పినట్లుగా ఆ రోజున అనవసరంగా నేను ఆ హనుమంతుడు చెప్పిన మాట వినుంటే బాగుపడేవాడిని కదా సుందరకాండలో. అంతలో సుపార్సుడనే మంత్రి రావణుడికి నచ్చజెప్పాడు, రాక్షసరాజా, నువ్వు గొప్ప వంశంలో పుట్టావు, బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించి వేద విద్య ఆమూలాగ్రము నేర్చుకున్న నైష్ఠికుడి. చూసారా, రావణాసుడి యొక్క శివభక్తి,
ఒక నైష్టికత, వేద విద్య అద్భుతంగా అతడు నేర్చుకున్న విషయం. అలాగే బ్రహ్మచర్యాశ్రమంలో ఇంత గొప్పగా నువ్వు విద్యలు నేర్చుకున్నావు. గృహస్థ ధర్మం పాటించి క్రమము తప్పకుండా అగ్నిని అనుష్ఠిస్తున్న నియమవంతుడి, అంత నిష్ఠాగరిష్ఠుడుగా అనుష్ఠానపరుడివి. బ్రహ్మన్ అంటే రావణాసుడు అంత తక్కువైన వాడు కాదనమాట. శివభక్తుడు, అద్భుతమైనటువంటి బ్రహ్మణుడటువంటి వంశము వాడు. బ్రహ్మను మెప్పించి వరాలు పొందిన తపోధనుడివి, ముల్లోకాలను గడగడలాడించిన మహావీరుడివి, తెలివైన వారిలో శ్రేష్ఠుడివి, మెప్పించి వరాలు పొందిన తపోధనుడివి అని అతని గురించి గొప్పగా పొగుడుతున్నాడు సుపార్సుడు అనేటువంటి మంత్రి. ముల్లోకాలను గడగడలాడించిన మహావీరుడివి, తెలివైన వారిలో శ్రేష్ఠుడివి. శ్రీవధ నీకు తగదు, నీ కోపాన్ని రాముడి మీద చూపించు, అది నీకు తగని పని. నేడు కృష్ణ చతుర్దశి, నేడు యుద్ధ ప్రయత్నం మొదలుపెట్టి రేపు అమావాస్య నాడు బయలుదేరి శత్రు సంహారం చెయ్యి. రాముణ్ణి వధించినాక సీత తప్పక నీకు లొంగుతుంది అని ఒక ఉపాయం చెప్పాడు. ఈవేళ కృష్ణపక్షం అంటే చంద్రుడు కాంతిని తగ్గేటువంటి ఈ కృష్ణపక్షములో ఈరోజు చతుర్దశి కాబట్టి నీవు యుద్ధ ప్రయత్నం మొదలుపెట్టి రేపు అమావాస్య నాడు బయలుదేరి శత్రు సంహారం చెయ్యి అని సూచించాడు. అప్పుడు రాముణ్ణి వధించినాక సీత నీకు తప్పకుండా లొంగుతుందని ఆ సుపార్సుడనే మంత్రి బోధించాడు. అతడి మాటలు నచ్చి రావణుడు శాంతించి మళ్ళీ సభాభవనానికి వెళ్ళాడు. రావణ ప్రాంజలి తాన్ సర్వాన్ బలముఖ్యాన్ వాక్యం అబ్రవీచ, ప్రాణాలతో మిగిలి ఉన్న సేనా నాయకులతో అంజలి ఘటించి ఇలా అన్నాడు. వాల్మీకి రచనా కౌశలానికి ఇదొక ఉదాహరణ. 4 రోజుల క్రితం నేనెవరి మాట వినను, ఎవరిని లెక్క చేయనన్న రావణుడు ఈ అహంకార శిఖరం నుంచి ఒక్కొక్క మెట్టు ఎలా దిగుతూ వచ్చాడో చూపించాడు. ఈ వాక్యం అతడున్న దయనీయమైన స్థితికి నిదర్శనం. భృత్యుల నమస్కారాలు అందుకొని చివరికి తన యొక్క సేవకులను కూడా అడుక్కుంటున్నాడు. ఆజ్ఞాపించే రాజు భృత్యుల యొక్క నమస్కారాలు అంటే అంత దిగజారిపోయినాడు. ఇక తనకు విరక్తి అయిపోయింది, ఏం చేయాలో తోచలేదు. మన వాళ్ళందరూ చనిపోయాడు, నాకు ముఖ్యమైన ఇంద్రజిత్తే చనిపోయాడు, కుంభకర్ణుడు చనిపోయాడు అనే విధంగా నా కుమారులందరూ చనిపోయారు అని ఆలోచిస్తున్నాడు. ఇక భృత్యులు నమస్కారాలు అందుకొని ఆజ్ఞాపించే రాజు భృత్యులకు నమస్కరించి పని చేయించుకోవలసిన గతికి చేరాడు అని చెప్పగానే చెప్తున్నాడు. ఇక్కడ వాల్మీకి వర్ణించిన ఈ వాక్యం రావణ ప్రాంజలి తాన్ సర్వాన్ బలముఖ్యాన్ వాక్యం అబ్రవీచ్య అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ వాడడం వాల్మీకి రామాయణ ఘట్టంలో రావణాసుని వర్ణించిన ఇతివృత్తంలో అద్భుతంగా ఉన్నదని మనకు తెలుస్తుంది. ఇక అందరూ సైన్యాలతో బయలుదేరి వెంటనే యుద్ధానికి వెళ్ళండి, ఇతరులను వదిలి అందరూ రాముడి మీదే దాడి చేయండి, అతడి శరీరము తుట్లు పడేలా కొట్టండి, మీ చేతులలో బాగా నలిగిపోయిన తరువాత రేపు అతన్ని యుద్ధములో నేను వధిస్తాను. రాక్షస సేనా నాయకులు యుద్ధానికి బయలుదేరారు. రాక్షసులు కోపంతో విజృంభిస్తుంటే వానరులు తట్టుకోలేక రాముణ్ణి ఆశ్రయించారు. రాముడు ధనస్సు ధరించి బాణప్రయోగం చేస్తూ ఒంటరిగా రాక్షస సైన్యంలోనికి దూసుకుపోయాడు. అతడు గిర్రున తిరుగుతూ పుంకాను పుంకములుగా బాణాలు వదులుతుంటే ఆ అలతా చక్రంలా ధనస్సు అగ్రభాగం ఒక్కటే కనపడ్డది. మండుతున్న కొరివిని వేగంగా తిప్పితే కర్ర కనపడకుండా వృత్తాకారంగా తిరుగుతున్న మంట ఒక్కటే కనపడుతుంది. అలా వృత్తాకారంగా కనపడే మంటనే అలాత చక్రం అని అంటారు. రాముడు 3 గంటలు నిర్విరామంగా యుద్ధము చేసి లక్షలాది మంది రాక్షసులను వధించాడు. ఇక చావగా మిగిలిన రాక్షసులు భయభ్రాంతులై లంకలో పారిపోయారు. దేవతలంతా రాముణ్ణి మెచ్చుకున్నారు. అంతటి అస్త్ర ప్రయోగ శక్తి ఈశ్వరుడికి ఉన్నది. ఆ తరువాత ఇక రాముడు ఒక్కడికే అది ఉన్నదనమాట, అంత శక్తి. అటు తరువాత జరిగిన ఇతివృత్తం కూడా ఇదే. మనం ఈ 64వ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుంటున్నాం.
లంకలో మంగళ వాద్యాలు ఘోషాలు మోగబోయాయి. వేద విధులు మంత్రోత్సాహన ధ్వనులు సన్నబడ్డాయి. రాక్షస స్త్రీల రోదన ధ్వనులు మున్నుముట్టాయి. భర్తలని కన్న కొడుకులని అన్నలని తమ్ముళ్ళని పోగొట్టుకున్న స్త్రీలందరూ ఈ సర్వనాశనానికి కారణమైన శూర్పణఖని రావణుణ్ణి తిట్టుకున్నారు. దీనికంతా కారణం ఆ శూర్పణఖ కదా అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఇబ్బంది కలిగించింది. అలాగే ఈ రావణాసుడు, వీళ్ళిద్దరి వల్ల మన లంకలో ఉండే రాక్షసులకంతా కూడా చాలా ఇబ్బంది అయింది. మా భర్తలంతా కూడా చనిపోయినారని ఆ యొక్క స్త్రీలంతా కూడా అనుకుంటున్నారు. ఏ ఇంట్లో చూసిన హృదయ విదారకమైన రోదనాలు వినిపిస్తున్నాయి ఆ లంకలో. సభా భవనములో మిగిలిన రాక్షస వీరులతో సమావేశమై ఉన్న రావణుని ఆ రోదన ధ్వనులు వినపడ్డాయి. మళ్ళా సభలో కూర్చున్నాడు కదా, అక్కడ స్త్రీలంతా ఏడుపులంతా వినపడ్డాయి. వీళ్ళు ఈ శూర్పణఖ వల్ల, ఈ రావణాసుడి వల్ల మేమంతా ఇంత నాశనం అయిపోయినాం, మా కుటుంబం ఇంత దెబ్బతినని ఆ స్త్రీలంతా రోదన చేస్తున్నారు. ఇక రాక్షస రాజు శోకంతో కోపంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ పెదవులు కొరుక్కుంటూ ప్రళయ కాలాగ్నిలా ఉన్నాడు. సమీపములో ఉన్న మహోదరుణ్ణి, మహాపార్శ్వుణ్ణి, విరూపాక్షుణ్ణి వెంటనే సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. అంటే ఇంతకుముందు యుద్ధములో చనిపోయిన మహోదరుడు మహాపార్శ్వుడు వేరు, వీళ్ళు వేరు అన్నమాట. ఇక బలాధ్యక్షాస్తు సంరబ్ధాం రాక్షసాంస్తాన్ గృహే గృహే చోదయంతః పర్యయుర్లంకాం లఘు పరాక్రమాః. ఆ సేనానాయకులు కంగారుగా ఇంటింటికి పరుగెత్తి యుద్ధము చేయగల రాక్షసులను ప్రేరేపిస్తూ నగరమంతా తిరిగారు. మొత్తానికి చావగా మిగిలిన రాక్షసులను ఒక చోట చేర్చి సైన్యం తయారు చేశారు. రావణుడు 8 అశ్వాలు పూంచిన రథం ఎక్కాడు. మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షులు రావణుడి అనుమతితో రథాలు ఎక్కారు. రాముడు ఏ ద్వారం వద్ద ఉన్నాడో ఆ ద్వారం నుంచి యుద్ధభూమిలో ప్రవేశించాలని రావణుడు ఆజ్ఞాపించారు. 8 గుర్రాలు కలిగిన ఒక రథం ఎక్కాడు. ఆ పక్కన మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షులు అతని పక్కన ఉన్నారు. ఇక రాముడు ఏ ద్వారంలో ఉంటే ఆ ద్వారంలో మనం వెళ్ళాలి, యుద్ధభూమిలో ప్రవేశించాలని రావణుడు ఆజ్ఞాపించాడు. రాముడు ఎక్కడ ఏ ద్వారంలో ఉన్నాడు, ఏ దిశలో ఉన్నాడు. యుద్ధం మొదలైన కొద్దిసేపటికే వానరులు రావణుడితో వచ్చి 3 సేనానాయకుల్ని రావణుడు చూస్తుండగా భయంకరంగా వధించేశారు. ఈ యొక్క 3 మహోదర, ఇటువంటి పక్కనున్నటువంటి మహాపార్శ్వ, విరూపాక్షులు. రావణుడు నేరుగా రాముడి మీదికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. విభీషణుడు ఎగిరి వెళ్ళి రావణుడి రథాశ్వాసాలను గదతో మోపి పంచాడు. విభీషణుడు వెళ్ళి ఆ రావణుడి యొక్క రథానికి కట్టిన గుర్రాలను గదతో మోది చంపేశాడు. రావణుడు కోపించి విభీషణుని సంహరించడానికి, ఇక్కడ చూసారా విభీషణుడి యొక్క పాత్ర ఎంత గొప్పదో, చివరికి తన అన్న అయినటువంటి ఆ రావణాసుడి యొక్క రథ గుర్రాలను కూడా చంపాడంటే ఎంత పగ ద్వేషంతో రావణుడిపై ఉన్నాడు, ఎంత భక్తిగా రాముడిని నమ్మాడో ఈ విభీషణుడి పాత్ర అద్భుతంగా ఈ వాల్మీకి రామాయణం యుద్ధఘట్టంలో మనకు తెలుస్తున్నది. ఇకపోతే రావణుడు కోపించి విభీషణుని సంహరించడానికి మంటలు కక్కుతూ వజ్రాయుధములో వెలిగిపోతున్న మహాశక్తిని ప్రయోగించాడు. అది విభీషణుని చేరేలోపు లక్ష్మణుడు దాన్ని బాణాలతో ఖండించాడు. రావణుడు మరొక శక్తిని తీసుకున్నాడు. అది ప్రయోగించేలోపు లక్ష్మణుడు అతన్ని బాణాలతో కప్పివేశాడు. ఇక రావణుడు విభీషణుని వదిలి లక్ష్మణుని చంపాలనుకున్నాడు. లక్ష్మణ, విభీషణుని రక్షించావు, అతన్ని వదిలి ఈ శక్తి నీ మీద ప్రయోగిస్తున్నాను, ఇది నీ ప్రాణం తీస్తుంది అంటూ అత్యంత వేగంగా దాన్ని విసిరాడు రావణాసురుడు లక్ష్మణుడిపైకి. అది లక్ష్మణుడి వక్షస్థలంలో దిగిపోయింది. లక్ష్మణుడు చాప చుట్టలా నేల మీద పడిపోయాడు. రాముడు ఆ శక్తిని పైకి లాగి విరిచేశాడు. లక్ష్మణుని కౌగలించుకొని వానర వీరులతో ఇలా అన్నాడు, మీరంతా ఇతడి చుట్టూ నిలబడి రక్షించండి. పరాక్రమం చూపవలసిన ఈ సమయం కోసం
చిరకాలంగా ఎదురు చూస్తున్నా ఈ రావణుని దెబ్బ కొట్టడానికి అని ఉద్రేక్తంగా అస్మిన్ ముహూర్తే నచిరాత్ సత్యం ప్రతిశృరోమి వహ అస్మిన్ ముహూర్తే నచిరాత్ సంత్యం ప్రతిశృణోమి వహ అరావణమరామం వా జగద్రక్షద వానర వీరులారా, మీరెవరూ ఇక యుద్ధం చేయకండి. నేను చేసే యుద్ధం చూడండి. నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నా, కొద్దిసేపట్లో ఈ భూమి మీద రావణులలో ఒక్కడే మిగులుతాడు అని వానరులతో చెప్తున్నాడు. స్థావర జంగమాత్మకమైన లోకము నిలిచి ఉన్నంతకాలం కథలుగా చెప్పుకునే మహాయుద్ధం ఇప్పుడు చేస్తాను. రావణ యుద్ధం భయంకరంగా సాగింది. యుద్ధము చేస్తూనే రాముడు సుశేషునితో ఇలా అన్నాడు. లక్ష్మణుడికి ఏమవుతుందోనని ఆందోళనలో నా బుద్ధి శక్తి యుద్ధములో కేంద్రీకరించలేకపోతున్నాను. లక్ష్మణుడే లేకపోతే ఈ యుద్ధం ఎందుకు? విజయం సాధించినా నాకు సంతోషం ఏముంటుంది? దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవా తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదర. అద్భుతంగా లక్ష్మణుని గురించి చెప్తున్నాడు రాముడు. ప్రతి దేశములోనూ భార్యలు దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, సహోదరుడైన తమ్ముడు దొరికే దేశం ఏదీ లేదు అని లక్ష్మణుడి నుంచి గొప్పగా చెప్తున్నాడు. సుశేషుడు రాముడితో రామ, లక్ష్మణుడు ప్రాణంతో ఉన్నాడు, ఇతడి శ్వాస ఆడుతుంది, ప్రాణానికి ప్రమాదం లేదు, నీవు బుద్ధిని యుద్ధం మీద కేంద్రీకరించు అన్నాడు. అంటాడు వైద్యుడు కదా ఆ సుశేషుడు. హనుమంతుణ్ణి పిలిచి ఓషధి పర్వతం మీద ఉన్న విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంజీవకరణి, సంధాని అనే ఔషధులను తీసుకురమ్మన్నాడు సుసేనుడు. హనుమంతుడు ఆకాశ మార్గములో ఓషధి పర్వతం వద్దకు వెళ్ళాడు. అక్కడ ఓషధులను గుర్తించలేక ఏకంగా పర్వతాన్నే పీకిలించుకొచ్చాడు. మళ్ళా సుసేనుడు పర్వతం ఎక్కి కావలసిన ఓషధులను, వైద్యనాథుడు కదా అతను, సేకరించాడు. వాటిని బాగా నలగగొట్టి ఆ పసరు లక్ష్మణుడి నాసిక ద్వారా ఇచ్చాడు. ఆ దివ్యౌషధాల ప్రభావం వలన లక్ష్మణుడికి గాయాలు మాయమయ్యాయి. అతడు నిద్ర నుంచి లేచినట్లు లేచి కూర్చున్నాడు. హనుమంతుడు ఓషధి పర్వతాన్ని మోసుకుపోయి యథాస్థానములో ఉంచి వచ్చారు. రాముడు లక్ష్మణుణ్ణి కౌగలించుకున్నాడు. రెట్టించిన ఉత్సాహముతో రావణుడి మీద దాడి ప్రారంభించాడు రాముడు. యుద్ధం చూస్తున్న దేవతలు రావణుడి రథం మీద ఉండగా రాముడు నేల మీద నిలిచి పోరాడడం సమానంగా లేదనుకున్నారు. ఇంద్రుడు తన సారథి మాతలిని పిలిచి తన రథము తీసుకుని వెళ్ళి రాముణ్ణి రథం ఎక్కించి దేవకార్యం సాధించమన్నాడు. ఇక్కడ ఇంద్రుడి యొక్క సహాయం చాలా గొప్పది. ఇంద్రుడి యొక్క అస్త్రాలు చాలా ఉపయోగపడ్డాయి. మాతలి ఇంద్రుడి యొక్క సారథి. మాతలి శిరస్సు వంచి నమస్కరించి రథము తీసుకొని నేరుగా రాముడి వద్దకు వెళ్ళాడు. యుద్ధ రంగములో నిలుచున్న రాముడితో ఇలా చెప్పాడు. రామా, నీ విజయం కోసం దేవేంద్రుడు తన రథం పంపాడు. ఇంద్రుడి ధనస్సు అగ్ని సంభవమైన కవచం, ఆదిత్య సంకాశమైన బాణాలు, నిర్మలమైన శక్తి ఈ రథములో ఉన్నాయి. నీకు సారథిగా నేను రథం నడుపుతానని మాతలి చెప్పాడు. ఆ రావణాసుని సంహారం చెయ్యి అన్నాడు. రాముడు ఆ రథానికి ప్రదక్షిణము చేసి నమస్కరించి అధిరోహించాడు. నేలపైన ఉన్నటువంటి రాముడు ఇలా ఉండకూడదని ఇంద్రుడు తన రథాన్ని పంపాడు మాతలి అనేటువంటి తన యొక్క సారథితో. రావణుల మధ్య హోరాహోరిగా గొప్ప యుద్ధం జరిగింది. రాక్షసులు రావణుణ్ణి, దేవతలు వానరులు రాముణ్ణి ప్రోత్సహిస్తున్నారు. రావణుడు ఇద్దరు బాగా గాయపడ్డారు. రెండు వైపుల నుంచి అనేక దివ్యాస్త్రాల ప్రయోగం జరిగింది. రావణుడి అస్త్రాలను రాముడి అస్త్రాలను రావణుడు నిర్వీర్యం చేశారు. రావణుడు భయంకరమైన శూలం అందుకున్నాడు. రామ, ఈ శూలము నీ ప్రాణం,
నీ సోదరుడి ప్రాణం తీస్తుంది అంటూ శూలం విసిరాడు. రాముడు ధనస్సు వంచి 10 బాణాలు వదిలాడు. అవి శూలాన్ని ఆపలేకపోయాయి. రాముడు కోపంతో దేవేంద్రుడి రథములో ఉన్న శక్తిని అందుకున్నాడు. దానిని శూలం మీద ప్రయోగించాడు. శూలము నిస్తేజమై నేల మీద పడింది. రాముడు ఎడతెరిపి లేకుండా బాణాలు ప్రయోగించి రావణుణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా రామ బాణాలు తగులుతుంటే రావణుడు యుద్ధం చేయలేకపోతున్నాడు. అది గమనించి సారథి రథాన్ని యుద్ధభూమి నుంచి తప్పించి దూరంగా తీసుకుపోయాడు. ఈ విధంగా ఈరోజు ఈ 64వ ఎపిసోడ్లో రావణుల యుద్ధాన్ని చూస్తున్నాం. ఆ వాల్మీకి ఎలా వర్ణించాడో ఈ యుద్ధఘట్టాన్ని ఇక రాబోయే 65వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ భద్రాయ నమః. ఓం హనుమతే నమః. స్వస్తి.